ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. మనం ఈరోజు దేని గురించి ధ్యానించాలనుకుంటున్నామంటే తండ్రి ప్రేమ, యేసు ప్రేమ గురించి ధ్యానించాలనుకుంటున్నామండి. ఒక శ్రేష్టమైన అధ్యాయాన్ని తీసుకొని దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాల్పు వాళ్ళు ఎవరూ లేరని చెప్పిన రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్ళిన కొన్ని సత్యాలు నేర్చుకోబోతుండగా దయచేసి ప్రార్థన పూర్వకంగా ఇంకెవరి ప్రేమ లేదా, నిన్నెవరూ ప్రేమించట్లేదా, కానీ ఈరోజు దేవుడు, తండ్రి దేవుడు, యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందామా? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు ప్రభా, అవును తండ్రి, మనుషుల ప్రేమ వ్యర్థమయ్యా, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది నాయన, మారుతుందయ్యా. ఎంతో మంది దైవజనులు ప్రభా ప్రేమను గురించిన మాటలు, ప్రభా లోక ప్రేమను గురించిన పాటలు రాసి ఉన్నారు. కానీ ప్రభా నిజమైన ప్రేమ నీవే ప్రేమనే ప్రభా, నీ ప్రేమకు మించినది ఇంకొకటి లేదని మాకు తెలిసి కూడా ఒక్కొక్కసారి నీ ప్రేమను అనుభవించలేకపోతామయ్యా, ప్రశ్నిస్తామయ్యా, క్షమించండి అయ్యా. ఈ రోజు నాయన ఇదిగో నీ దాసుడు రాసిన ఈ పత్రికలోకి వెళ్ళి ప్రభా నాయన 8వ అధ్యాయంలో ఉన్న నీ ప్రేమని ప్రభా నాయన మేము మరొక్కసారి ధ్యానిస్తుండగా ప్రతి బిడ్డలో ప్రభా నీ ప్రేమ అమృతాలు కుమ్మరించబడును కాక నాయన. నీ ప్రేమ నుండి ఎవ్వరు ఎన్నటికీ ఇక మీదట వారిని దూరం చేయకుండా నీ ప్రేమ ఆత్మచేత నింపబడుదురు కాక అని ప్రభా యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని ప్రార్థనని సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ప్రేమ అండి, యేసయ్య ప్రేమ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసయ్య ప్రేమ అయితే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆయన సిలువ కార్యము కదండి. అవును, ఆ సిలువ కారణం ఏంటి, ఆ సిలువ వెనకాలన్న కారణం ఏంటి కూడా మనం తెలుసుకోవాలి కదండి. అది ఏంటి అంటే ప్రేమ, అది తండ్రి ప్రేమ. యేసు ప్రభు వారు దిగి వచ్చారు, తగ్గించుకొని వచ్చారు, ఆయన మహిమను విడిచి వచ్చారు. ఎందుకోసం వచ్చారు అంటే తండ్రి ప్రేమను బట్టి నశించుచున్న మనల్ని వెతికి రక్షించడానికి ఆయన తన కుమారుణ్ణి పంపించాడండి. ఆ కుమారుడి ద్వారా మరి చేసిన ఆ బలియాగము ద్వారా, ఆ సిలువ యాగము ద్వారా మనల్ని తిరిగి ఆయన ప్రేమలోనికి స్థాపించాలనుకున్నాడు. అందుకోసమే తన ప్రియుడైన తన కుమారుని, అంటే తనే అండి, మళ్ళా యేసు ప్రభు అంటే ఎవరో కాదండి, అపార్థం చేసుకోకూడదు. ఈ త్రిత్వంలో ఏకమైన వాడు యేసు ప్రభు ఆయనే, తండ్రి ఆయనే, పరిశుద్ధాత్మదేవుడు ఆయనే. మరి నేను ఈ విషయంలో మరి చాలాసార్లు చెప్పాలనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి సమయం సరిపోదు. కానీ ఒక మాట చెప్తానండి. తండ్రి అంటే ఇప్పుడు సపోజ్గా నేనున్నానండి, నేను ఎప్సిబాని, నాకంటూ ఏముంది, ప్రాణం ఉంది. నేను నేను ఎందులో జీవిస్తున్నాను, శరీరంలో జీవిస్తున్నాను. నాకు ఆత్మ ఉందండి. సో నేనంటే ఏంటంటే ఆత్మ, ఎప్సిబా అంటే ఒక ఆత్మ, దేవుడు పంపించిన ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ అంటే ఈ శరీరంలో, మీకు కనిపించే ఈ శరీరంలో జీవిస్తుంది. ఈ జీవించడానికి కావాల్సింది ఏంటి, ప్రాణం. ఆ ప్రాణం అది దేవుడిచ్చింది. సో ఈ ప్రాణం పోయినప్పుడు, దేవుడు ప్రాణం తీసుకున్నప్పుడు ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ శరీరం మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇది సత్యం. అలాగే త్రిత్వమైన దేవుడు కూడా తండ్రి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అండి. ఆ తండ్రి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తను మహిమను విడిచి ఒక శరీర ఆకారంలో దిగి రావాల్సిన పరిస్థితులు యేసు పేరుతో భూలోకానికి వచ్చాడండి. ఆ తర్వాత ఆయన చేయాల్సిన కార్యం అంతా చేసి సమాప్తం చేసుకొని ఆయన మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆయన ఆత్మని మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఆత్మనండి? ఆయన ఆత్మని. ఒకసారి ఆలోచించేద్దాం. ఒక్క ఉదాహరణ చెప్తాను. వాళ్ళ కొత్తగా వింటే మంచిది, ఆల్రెడీ విన్న వాళ్ళైతే ఇంకా మంచిది. ఏంటంటే ఇప్పుడు సపోజ్గా మీ పిల్లల్ని, మీకు తెలుసు, మీ పిల్లల్ని కానీ మీ పేరెంట్స్ని కానీ మీరు విడిచిపెట్టి ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి ఒక 2-3 రోజులు. అప్పుడు ఏమవుతుంది, చెత్తంతా, ఒక డైలాగ్ అంటాంగా, ఈ చెత్తంతా ఇక్కడ ఉంది కానీ నా మనసు అంతా, నా ఆత్మ అంతా ఎక్కడ కొట్టుకుంటుంది, పిల్లల మీద, అక్కడ కుటుంబం మీద, ఇంటి మీద, ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దాని మీద కొట్టుకుంటుంది అని చెప్పేసి అంటాం. నా మనిషిని ఇక్కడ ఉన్నాను కానీ నా ప్రాణం అంతా అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను కానీ నా ఆత్మకు, అంటే ఎవరి భాషలో వాళ్ళు అంటారు. అలాగే దేవుడు కూడా, అంటే మన అంటే అక్కడ ఆ ఉదాహరణ నేను కేవలం ఎందుకు చెప్తున్నా అంటే అర్థం అవ్వాలని చెప్తున్నా. అయితే దేవుడు కూడా ఏంటంటే ఆయన తండ్రి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని చూస్తున్న దేవుడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన వాడు. ఆయనకి మరుగైనది ఏమీ లేని దేవుడు ఏం చేస్తున్నాడంటే నా అంతరంగంలో దాచుకుని ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ దిగి ఆయన ఆత్మని మనకి ఇచ్చేసి
వెళ్ళిపోయాడండి. ప్రైజ్ లార్డ్. అంటే అక్కడ దేవుడు ఆత్మ లేకుండా ఉన్నాడని కాదు, కానీ అంటే ఇది త్రిత్వంలో ఏకత్వం అండి. ఆయన ఇక్కడ ఉన్నాడు, పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. శరీర రూపంలో వచ్చినప్పుడు కూడా తండ్రి ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, ఆయన ఉన్నారు. ఇప్పుడు కూడా మరి దేవుడు మనకి కనిపించడు, యేసుప్రభు మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆత్మ రూపంలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అండి. ఇది త్రిత్వంలో ఉన్న మర్మం అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అర్థం కాకపోతే యూ కెన్ కాల్ మీ అండ్ ఐ విల్ ఫోన్ చేయొచ్చు, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. మరి తర్వాత తండ్రి ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. సో ఒకసారి మరి ఈ 8వ అధ్యాయం, ఈ రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటే నిజంగా శ్రేష్టమైన అధ్యాయం అండి. దయచేసి మీరు ధ్యానించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు వీలైతే సమయం తీసుకొని దీన్ని కనీసం ఒక 2-3 రోజులు రోజు చదవండి. 1-2-3 days చేస్తారా? 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు కదా, 7 రోజులు ఉపవాస ప్రార్థన. సో ఒక 3 రోజులు, లేకపోతే శుక్రవారం ఉపవాసం చేసింటే ఒక్క రోజు మీరు కేటాయించుకొని ఒక్క దినంలో దీన్ని కనీసం 2-3 సార్లు మీరు చదవండి. 2-3 సార్లు అయితే చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు, ఇంకా బలంగా మాట్లాడతాడు. ఆయన ప్రేమ ధారలు మీ హృదయాంతరంగంలోకి వెళ్ళి ప్రవహించును గాక. మరి వాక్యంలోకి వెళ్దామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ప్రేమ అంటే ఏంటి మరి చూద్దాం. 31వ వచనం. మరి డైరెక్ట్ నేను 31వ వచనంకి వెళ్దాం, మళ్ళీ మొదటి నుండి వద్దామండి సమయాన్ని బట్టి. మరి చూడండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయలేదు కదా, అందరి కొరకు ఆయన అర్పించబడిన వాడు కదా, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడు? చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకును వెనుతీయక అందరి కొరకు ఆయన కుమారుని ఇచ్చిన దేవుడు మనకి ఇంకేమన్నా అడిగితే ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడని చెప్తున్నాడు. ఆ తర్వాత చూస్తే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నువ్వు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత ఇంకా మనల్ని మరి శిక్షించేవారెవరు? మనల్ని మరి నేరము మోపువాడు ఎవరు లేరని చెప్తున్నాడు. ఎందుకంటే శిక్ష విధించువాడు ఎవరు లేరు. చనిపోయిన క్రీస్తే, అంతేకాదు క్రీస్తువే కదా మరి మృతుల నుండి మరి లేపిన వాడు కూడా ఆయననే. కాబట్టి మనకు ఏమలా ఉన్నాడంటే, ఆయన కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ఏంటంటే తండ్రి దేవుడి చేత మరి లేపబడిన క్రీస్తు అంట తండ్రి కుడిపార్శ్వన, కొంచెం కనిపించట్లేదండి లైట్కి, అందుకే చదవలేకపోతున్నాను. ఏంటి అంటే, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న వాడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేసిన యేసుప్రభు వారు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు అని అంటే చూస్తే, మరి ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? పైన ఏంటంటే, తండ్రి ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపకుండా, మనకెవరు శిక్ష ఇవ్వకుండా, మనల్ని ఎవరు శిక్షించకుండా, మన మీద ఎవరు నేరం మోపకుండా, దేవుడు మన నేరాన్ని మన శిక్షాన్ని ఆయన భరించి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, మన శిక్షని ఆయన భరించి ఉన్నాడు కాబట్టి, మన నేర స్థాపన ఆయన మీద పెట్టుకున్నాడు కాబట్టి, మన పాపాలను ఆయన సహించాడు కాబట్టి, అందుకోసం ఆయన వెల చెల్లించాడు కాబట్టి, ఆయన వెల చెల్లించి సంపూర్ణం అయిపోయిందని వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వట్లేదు. కానీ ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఎవరైనా మన పక్షంలో మనకు వ్యతిరేకంగా మరి వస్తున్నారేమో చూసుకుని ఏమంటున్నాడంటే, నా బిడ్డల పక్షాన నా బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు కూడా ఏమీ మాట్లాడడానికి వీల్లేదని చెప్పేసి ఆయన రోషం గల దేవుడు మరి విజ్ఞాపన చేస్తున్నాడు, మన కోసం అంగలారుస్తున్నాడు. అది ఎందుకు తెలుసా? తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమనుకుంటున్నా అంటే, ఆ దేవాది దేవుడు ఎంతగా మన కోసం చేస్తున్నాడు. ఆ తర్వాత మాట ఏంటంటే, ఇదిగో ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తుండగా మరి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? శ్రమైనను, ఖడ్గమైనను, బాధైనను, హింసైనను, చూడండి, ఏ శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏది కూడా మనల్ని ఎడబాపలేదు అని చెప్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ. మరి తర్వాత, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడు. మరి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మరి అంత మంచి ప్రేమ కోసం, మరి అంత ప్రేమతో దేవుడు ప్రేమించినప్పుడు ఆయన కోసం మనం ఏమన్నా చేయలేమా? ఆయన కోసం మనం నిందలు పడితే తప్ప, ఆయన కోసం మనం నిలబడితే తప్ప, ఆయన కోసం నలుగురు మనల్ని అవమానంగా చూస్తే తప్ప అని చెప్పేసి మనం ఆయన కోసం మరి మనం కూడా నిలబడవలసిన వారుగా ఉన్నాము. ఎందుకంటే ఆయన సువార్త విషయంలోనే ఏదో ఆయన కోసం మనం శిక్షలు పడాల్సిన అవసరం లేదు, మనం ఏదో ఇంకేదో అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ మరి సువార్త విషయంలో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి కావచ్చు, అవి భరించడం కూడా మనకు కష్టమైపోతుంది. అలా మనం ఉండకూడదు. ఆయన నామ మహిమార్థం నిమిత్తం మన
మనకు కొన్ని శ్రమలు వచ్చినను పర్వాలేదు, ఆ శ్రమలు వచ్చినంత మాత్రాన, ఆ ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, అవి మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపవు అని చెప్తున్నాడు. కేవలం పాపం మాత్రమే దేవుని ప్రేమ నుండి మనం దూరం చేస్తుంది. ఆ పాపంలో పడ్డప్పుడు కూడా మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే వెంటనే మనకి సమకూర్పు అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటిలో కూడా అత్యధిక విజయం పొందుకున్నాం. ఎలా శ్రమలోకి వెళ్ళి, మరి ఇబ్బందులోకి వెళ్ళి, బాధల్లోకి వెళ్ళి, ఖడ్గాలకి వెళ్ళి కూడా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు బీ విక్టోరియస్. మనం గెలవబోతున్నాం, మనం గెలుస్తున్నాము. ఎందును బట్టి అంటే ఆయన ప్రేమను బట్టి. ఎందుకంటే ఆయన గెలిపిస్తాడు. ఇవేవి మనల్ని ముంచజాలవు, ఇవేవి మనల్ని కాల్చజాలవు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట అంటున్నాడు, ఇదిగో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయేనను, ఏదైనను కూడా, మరి ఎత్తైనను, లోతైనను, ఏది కూడా ఆయన ప్రేమ నుండి. ఏ ప్రేమ అండి? తండ్రి ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవంట. హల్లెలూయా. చూడండి, తండ్రి ప్రేమ గురించి ఎంత చక్కగా వర్ణించబడింది. ఆయన ప్రేమ అంటే ఇక్కడ అసలు రాయబడింది ఏమైనా ఉందా అంటే అన్నీ రాసేసాడు కదా. కష్టాల గురించి, వేదనల గురించి, ఇబ్బందుల గురించి, అన్ని A to Z వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అన్నిటి గురించి రాయబడింది. అవన్నిట్లలో ఏది మనకు వచ్చినా, ఏది మన జీవితంలో అనుమతించబడినా, ఏది మన చేజేతులారా తెచ్చుకున్నా, ఆయన ప్రేమ మాత్రం మారదు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎన్నటికి మారదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మరలా చెప్తున్నానండి, ఆయన ప్రేమ మారదని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఎంత చేయాలో మన కోసం అంత చేశాడు. బాధపడతాడేమో మన పరిస్థితిని బట్టి, మన స్థితిని బట్టి, మనం చేసే తప్పుని బట్టి ఆయన బాధపడతాడేమో. అయ్యో నా బిడ్డ ఎందుకు ఇలా చేస్తుందని వేదన పడతాడేమో ఒక లోకానుసరమైన తండ్రిలాగా, శరీరానుసరమైన తండ్రిలాగా. కానీ ఆయన ప్రేమ అయితే మారదు. ఈ లోకపు తండ్రిని ఆయన అసహించుకొని దూరం పెడతాడేమో, నువ్వు నా బిడ్డవే కాదని తోసేస్తాడేమో. కానీ మరి ఆ తండ్రి మాత్రం ఎన్నటికెన్నటికి నువ్వు నా బిడ్డవి కాదని అన్నాడు. పాత నిబంధనలోనన్నా ఆ రీతిగా ఆయనను అలా బాధ కోపంతో మాట్లాడను ఆయన మళ్ళీ వెంటనే సమకూర్చుకున్నాడే కానీ త్రోసి వేయలేదమ్మా. మరి దేవుడు వెక్కిరించబడ్డాడు కాబట్టి కొన్ని నియమాలని బట్టి దేవుడు మరి ఆ రీతిగా కొంతమందిని విసర్జించాడు, కొంతమందిని కాదన్నాడు, కొంతమంది శిక్షించాడు, కొంతమందిని శపించాడు. కానీ కొత్త నిబంధన ప్రకారంగా హల్లెలూయా, కొత్త నిబంధనలో ఆయన నిబంధన చేసుకున్నాడండి. పాత నిబంధనలో నిబంధన చేసుకున్నాడు, కొత్త నిబంధనలో నిబంధన చేసుకున్నాడు. పాత నిబంధనలు ఏంటంటే నేను చెప్పినవన్నీ మీరు పాటించిన ఎడల అనుకుంటూ అక్కడ కండిషన్స్ పెట్టాడు. అది నూతన నిబంధనలో కూడా కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్స్ లేవని కాదు. ఇక్కడ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా చెయ్యాలని చెప్తున్నాడు, ప్రేమించమంటున్నాడు. దాట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు. నేను నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు ఇతరులని ప్రేమించు, నేను నిన్ను క్షమించినట్టుగా నువ్వు ఇతరులని క్షమించు. ఇంకా అంతే. ఇవి రెండు నీలో నాలో ఉంటే అసలు పాపం అనేది రాదు, మరి ప్రతీకారం అనేది రాదు. ఇక పగలు అసలు అట్లాంటి ఏమి ఉండవండి. సమాధానం అంటాం కదా, సమాధానం అనేది మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో, అందరి కుటుంబాలలో అందరిలో ఉంటుంది. అన్నిటికీ మూలం ప్రేమే. ఆ ప్రేమే దేవుడు మనకిస్తున్నప్పుడు ఆ ప్రేమను పొందుకుని మనం ప్రేమించలేం. మనం ఆ ప్రేమను పొందుకొని అది మనం పంచడం స్టార్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా సమాధానపూర్వకంగా మార్చబడుతుంది. ఇందు నిమిత్తమే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు తెలుసా? ఇంత ప్రేమ ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే చూస్తే ఇదిగో ఆయన మరి మొదట వచనానికి వెళ్తే మంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడండి, నూతన నిబంధనల ప్రకారంగా చూస్తే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి. అసలు యాక్చువల్గా పైన అధ్యాయంలో చూస్తే పౌలు భక్తుడు తను ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, కొన్ని తట్టుకోలేని పరిస్థితులు, కొన్ని మరి తను నిలబడలేని పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను నిందించుకుంటున్నాడు, తను బాధపడుతున్నాడు. ఆ తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యో ప్రభా ఎట్లా ప్రభా అన్నప్పుడు దేవుడే మరి విడిపించడానికి సంసిద్ధమైపోయాడు. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఏమని ధైర్యంగా చెప్తున్నాడంటే, దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధులు ఎవరు? దేవుడు క్రీస్తు యేసునందు నేను ఉన్నాను కాబట్టి మరి నాకే శిక్ష లేదు. శిక్ష నుండి తప్పించాడు, నా శిక్షను ఆయన భరించాడు. హల్లెలూయా. శిక్ష నుండి తప్పించాడు, నా శిక్షను ఆయన భరించాడు. ఇక్కడ శిక్ష లేదు కాదు, నేను పట్టించుకోవడానికి కాదు, పర్వాలేదులే అని నీకు పర్మిషన్ ఇస్తలేడు, అలా అని చెప్పేసి నీకు లైసెన్స్ ఇస్తలేడు పాపం చేయడానికి. కానీ ఆయన మన శిక్షని భరించాడు కాబట్టి, ఆయన మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు కాబట్టి మనకి శిక్షా విధి లేదని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అది ఎప్పుడు క్రీస్తు యేసునందు నువ్వు నేను ఉండి మరి వెంటనే తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే ఆ రీతిగా మనకి శిక్ష తొలగించబడుతుంది. కానీ లేకపోతే ఆ పాపానికి చిత్తమైన మరణం అనేది
మనం కూడా అనుభవించవలసిందే. దయచేసి మనం ఆ లిస్టులో ఉండకూడదు. సరే అండి. ఆ తర్వాత చూసినప్పుడు ఆత్మ యొక్క నియమము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత శరీరము ఆత్మకి మధ్యలో పోలిక చెప్తున్నాడు. శరీరం ఎప్పుడు కూడా మరి మన మాట వినదండి, అది లోకానుసారంగానే పరిగెడతా ఉంటుంది, లోకం అనే దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ మనము ఆ శరీరానుసారంగా జీవించకూడదు, కానీ ఆత్మానుసారంగా జీవించాలని, ఎలా జీవించాలి అని చెప్పేసి కూడా దేవుడు చెప్తున్నాడు. ఆత్మకి శరీరానికి అసలు పడనే పడదు అంట. మరి నిజంగా చీకటికి వెలుగుకి ఏం పోతున్నట్టుగా మరి ఇప్పుడు ఒకవేళ అన్యులతో పాటుగా మనం సహవాసం చేస్తే నిజంగా చెప్పాలంటే 2 రోజులు కలిసి ఉంటాం, 3 రోజులు కలిసి ఉంటాం, 4వ రోజు మనకి పడదు. మనం ఎంత ప్రయాసపడ్డా కుదరదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ స్పిరిట్, మనలో ఉన్న దేవునాత్మకి అసలు పొంతన కుదరదు. కాబట్టి ఎక్కడ అలజడి వస్తుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, సమాధానం అనేది ఉండకుండా పోతుంది. అలా అని చెప్పేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేము, అలా అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని ఉండలేము. అది చాలా భయంకరమైన రకం అండి. మరి నిజంగా చెప్పాలంటే అలా ఒక్కరి వ్యక్తి ఇంకొకరి పట్ల ఒక ఇద్దరి మధ్యలోనే ఆ రీతిగా వ్యత్యాసం ఉండి బాధ కలిగితే మరి మనలో ఒకవైపు శరీరం, ఒకవైపు దేవుని ఆత్మ, రెండింటి మధ్యలో మరి ఆ ఫైటింగ్ అనేది జరిగితే ఆ ప్రాబ్లం ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని దగ్గర మన శరీరాన్ని విడిచిపెట్టేసి, అంటే శరీరం గురించి సంబంధించిన వాటిని మనం ఆలోచన చేయకుండా, మరి శరీర క్రియలు మనం చేయకుండా, పాపానికి సంబంధించిన వాటి గురించి మనం వెళ్ళకుండా, పాప జోలికి మనం వెళ్ళకుండా ఏం చేయాలంటే ఆత్మానుసారంగానే జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఇదిగో ఇది మంచి, ఇది చెడు అని చెప్పినప్పుడు మనం దాని ప్రకారంగా వెళ్ళినప్పుడు, మనము మరి తప్పు చేసిన, ఒకవేళ చేసిన పశ్చాత్తాపంలోకి వెళ్ళినప్పుడు మనల్ని మరి దేవుడు కరుణిస్తాడు, కటాక్షిస్తాడు, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆ రీతిగా మనం దేవుని ఆత్మచేత నింపబడిన వారం అవుతాం. ఆయన బిడ్డలము కాబట్టి ఈ వరం అనేది దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకు తెలుసా అండి? ఆయన ఆత్మనిచ్చి ఉన్నాడు, ఆయన యేసు ప్రభునిచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధతనిచ్చి ఉన్నాడు, ఆయన కలిగిందంతా మనకి ఇచ్చి ఉన్నాడు, ఆయన వారసత్వాన్ని ఇచ్చి ఉన్నాడు. తర్వాత వచనాలు చూస్తే ఎందుకు తెలుసా, ఇదిగో ఈ ఆత్మ సాక్ష్యం ఇస్తుందంట. ఏమని? మనం ఆయన బిడ్డలమని సాక్ష్యం ఇస్తుందంట. ఎప్పుడు సాక్ష్యం ఇస్తుందో తెలుసా? ఇదిగో దేవా, మరి మనము తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకుంటాం కదా, ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అప్పుడు సావును నేను ఒప్పింప చేసినప్పుడు ఈ బిడ్డ మార్చుకున్నాడని సాక్ష్యం ఇస్తాడు. అంటే నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కొక్క వచనాన్ని. అయితే మనము పిల్లలమైతే ఎవరమండి? ఆయన వారసులం అవుతామంట. యేసు ప్రభుతో పాటుగా తోటి వారసులం అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువుకు కలిగిందంతా కూడా మనదవుతుంది, తండ్రికి కలిగిందంతా మనకు అవుతుంది. అవును కదండి. ఇప్పుడు నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రికి 2-3 పిల్లలైతే, అందులో నువ్వు ఒక బిడ్డవైతే మరి ఖచ్చితంగా ఆ తండ్రికి నువ్వు వారసుడివి. ఆ తర్వాత నీ పిల్లలు, నీ అన్నదమ్ములతో పాటుగా నువ్వు తోటి వారసుడివి. ఆ రీతిగానే యేసు ప్రభు మరి దేవుని కుమారుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఆయనకున్నదంతా, దేవుడు ఆయనకి ఇచ్చినదంతా కూడా మనకిస్తున్నాడు. కానీ ఒకటి ఇవ్వట్లేదు తెలుసా? ఆ శ్రమ. ఏంటంటే ఆ సిలువ అనేది మనకి ఇవ్వట్లేదు. అంటే ఏ సిలువ అంటే పాపాన్ని మోసిన సిలువ. హల్లెలూయా. పాపాన్ని సహించిన సిలువ, పాపం కోసం దిగొచ్చిన సిలువనైతే మనకి ఇవ్వట్లేదు. కానీ ఇదిగో ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనం ఎదుర్కొనేటప్పుడు మనము ఆయన సిలువ మోసుకొని ముందుకు సాగాలని మాత్రమే చెప్తున్నాడు. అది ఎలాంటి సిలువ అంటే ఆయన ఆ సిలువ కాదండి, మరి ఆ సిలువలాగా శ్రమలు భరించాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో ఆయన మన కోసం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పాత రోత జీవితాలు ఆయన ఏదైతే వెల చెల్లించాడో దాని వైపు వెళ్ళనివ్వకుండా మోసే సిలువను మనం మోసినప్పుడు ఆయనకి మహిమ తీసుకొచ్చే వారుగా ఉంటాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ముగించేసిందని మనం మళ్ళీ మోయాల్సిన అవసరం లేదని, ఆయన మోసే సిలువ మళ్ళీ మనం మోయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఈ జీవితంలో ఆయన బిడ్డలుగా మనం ఎదుర్కొంటాము కొన్ని సమస్యలు, ఇబ్బందులు. కాబట్టి వాటిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఇంతకుముందు 31 నుండి మనము ధ్యానించాక కదండి, శ్రమలైన, కష్టాలైన, ఇబ్బంది ఇవన్నీ ఎదుర్కొంటాం. ఈ లోకంలో ఉన్నాం. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోవడం కాదని, యేసుప్రభుని నమ్ముకుంటే మనకేమవుతుంది అంటే నిత్య జీవం ఉంటుంది. ఎంత కష్టకాలంలో మనం వెళ్ళినా మనకి నిరీక్షణ ఉంటుంది. అది దేవుడిస్తున్న వరం. ఆ వరం నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపకూడదు, ఆ సత్యం నుండి మనం దూరం కాకూడదు అనేది మరి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. సో మనం క్రీస్తుతోటి వారసులము, ఆ తర్వాత తండ్రికి వారసులమై ఉన్నాము. అయితే ఇంకొక వచనాంతే మరి ముందుకు సాగుదాం. 18వ వచనం ఏమిటంటే, మన ఎడల, చూడండి, మన ఎడల మరి శ్రమల ఇబ్బందుల గురించి ఆలోచన చేస్తున్నాం కదా, మన ఎడల ప్రత్యక్షము కావోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడైనా మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ గొప్ప మహిమ ఏదైతే మన జీవితంలో రాబోతుందో, అది రెండో రాకడతో వస్తుందో, మన జీవితంలో మనం పొందుకునే విజయం పదంలో వస్తుందో, మరి ఏ కాలంలో వస్తుందో, ఆ మహిమ ఎదుట ఏంటి అంటే ఆ హెచ్చింపు ఎదుట ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశపడుతుందంట. చూడండి, దేవుని
కుమారుల ప్రత్యక్షతలో మన దేవుని బిడ్డలం కదా, ఆయన వారసులం కదా, ఆయన ఆత్మచేత నింపబడిన వారం కదా, ఆయన దత్తపుత్రాత్మని ఇంకొక వచనంలో చెప్తాను ఇక్కడ, ఆయన ఆత్మచేత మనల్ని కన్నాడైనా అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మతోటి మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఇప్పుడు నా ప్రత్యక్షత కొరకు అంటే మనము నిలబడడం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారండి? ప్రకృతి ఎదురు చూస్తూ మూలుగుతుందంట. అంత మాత్రమే కాదు, నువ్వు కూడా మూలుగుతున్నాం. ప్రభా చూడండి, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏదన్నా చేయాలని తపన లేదా? ప్రభా ఎట్లా వాడబడాలయ్యా, ఎలా చేయాలయ్యా, ఇదిగో ఒక్కరికి ఎట్లా దీవెనకరంగా ఉండాలా, ఇప్పటివరకు అయితే జరిగింది ఏదో జరిగిపోయింది, మేమేం చేయాలి ప్రభా, మా బాధ్యత ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా స్థితిగతులు ఏంటి, మాకేం అర్థం కావట్లేదు ప్రభా, నా వంతుగా ఈ కాలంలో, ఈ చివరి కాలంలో ఏమి చేయాలని మనము కూడా మూలుగట్లేదా అండి? మనకు తెలిసి ఒకవేళ చేయగలిగినంత చేస్తున్నారేమో, చేయగలిగినంత మనం చేస్తున్నాం కావచ్చు, కానీ ఇంకా చేయాలన్న తపన, ఇంకా చేయాలన్న మూలుగులు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని ప్రేమను నువ్వు రుచి చూస్తుంటే నీకు కలగట్లేదా తమ్ముడా? నీకు అనిపిస్తలేదా అన్న? ఖచ్చితంగా అనిపిస్తుందమ్మా మనకి. కానీ ఇదిగో దేవుడు చెప్తున్నాడు, అక్కడ ప్రకృతి ఎదురు చూస్తుంది మనలాంటి వాళ్ళ కోసము. అంత మాత్రమే కాదు, మరి మూలుగుతుంది, మనము కూడా మూలుగుతున్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మరి దేవుని పిల్లల పొందబోవు కొరకు మహిమగల స్వాతంత్రము పొందవలనని నిరీక్షణ గలవారమై స్వేచ్ఛగా గాక దాని లోపించిన మూలముగా మరి వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇంతవరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుతుంది. మరి 22వ వచనం నాకు అర్థం కావట్లేదండి. మరి దేవుని పిల్లల పొందబోవు మహిమ ఎదుట కోసము మరి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుండగా, అంత మాత్రమే కాదు, ఈ ప్రకృతి కూడా, ఈ సృష్టి యావత్తు కూడా ఇది వరకు ఏకగ్రీవముగా మరి ఎలాగా మూలుగుతున్నదో, మరి ప్రసవ వేదన పడుతున్నదో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా నిజముగా అలాగనే మన దేహములో మరి విమోచన కొరకు కనిపెట్టుకొనొచ్చు మూలుగుతున్నామంట. ఏ విమోచన కొరకండి? కేవలం నాకు వచ్చిన సమస్యల విమోచన కొరకే మాత్రమే కాదు, కానీ ఈ లోకము అనుభవిస్తున్న విమోచన కొరకు కూడా మనం మూలుగుతున్నాం. నిజంగా ఎవరు మూలుగుతున్నారు తెలుసా అండి? మనము కాదు, కానీ మనలో ఉన్న దేవుని ఆత్మ మూలుగుతున్నది. ఒకవైపు మనలో ఉన్న దేవుని ఆత్మ మూలుగుతున్నది, మరి అలాగే ప్రకృతి మూలుగుతున్నది. మరి ఈ మూలుగడం అంటే ఎందుకు అంటే అదొక ప్రార్థన అండి, అంతే. అదొక ప్రార్థన, అదేమి గులగడం కాదు, సునగడం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. మూలగడం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రేయర్. ఆత్మదేవుడు మనలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా, ప్రకృతి కూడా ప్రార్థన చేస్తుండగా, ఈ లోకంలో జరగవలసిన కార్యములు మరి ఏవైతే జరగలేకపోతున్నాయో, ఆకాశ శక్తుల వల్ల ఏవైతే ఆగిపోతున్నాయో, మరి ఆకాశ శక్తుల వలన మరి ఎన్ని కార్యాలైతే ఆగిపోయినాయో, మరి అవన్నీ కూడా మన మూలుగుల ద్వారా మరి అవి జరగబోతున్నాయని దేవుడు చెప్తున్నాడు. అది ఖచ్చితంగా జరుగును గాక అని మరి నాకు అర్థమవుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగున మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమో, నిరీక్షింపబడుతున్న, అవునండి చూడండి, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలా అయితే మనం నిరీక్షణ ఉన్నామని, మరి నిరీక్షణ పొందుకున్నామని మనము నమ్ముచున్నామో, అలాగే మనము నిరీక్షణ ఎప్పటి వరకు ఉంటుందంటే, దేనికోసమైతే మనం నిరీక్షిస్తున్నామో అది పొందుకునేంతవరకు మనం నిరీక్షిస్తామండి. అది కావాలి అన్నప్పుడు దానికోసం ఎదురు చూస్తాం. అది వచ్చిన తర్వాత మనం ఎదురు చూడం కదా, ఇంకా అయిపోయింది కదా. ఆ రీతిగానే ఇప్పుడు మనం ఆ విమోచన కొరకు, ఈ లోక విమోచన కొరకు మరి మూలుగుతున్న ఈ ప్రార్థనల వలన మరి ఖచ్చితంగా మరి నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణ ఖచ్చితంగా మనల్ని సిగ్గుపరచదు, ఖచ్చితంగా జవాబులు వస్తాయి. ఆ ఖచ్చితంగా మనకి దేవుడు మరి వెలుగునిస్తాడు, నింపుతాడు. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసా? బిడ్డల ద్వారానే, ఆయన ద్వారా మన ద్వారా జరుగునని మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో అంతే. అట్లనే ఆత్మయు మన బలహీనతలు బట్టి మరి చూడండి ఇక్కడ మూలుగుతుంది. అందుకే ఒక్కొక్క వచనాన్ని ధ్యానించమంటున్నాను. నేను చెప్పలేనండి, నా జ్ఞానం సరిపోదు చెప్పడానికి. నేను ప్రయాసపడతాను 20 నిమిషాల్లో ఎంతో కొంత చెప్పడానికి. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ యాజ్ ఎ బఫెట్, అంటే అన్నీ పెట్టినట్టుగా పెడుతున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. మరి ఏంటంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నది. మనలో ఉన్న ఆత్మ మనకుంది, విమోచన కోసం ప్రార్థన చేయాలని తలంపు ఉంది, చేయాలని ఆశపడుతున్నాం, కానీ మన శక్తి సరిపోవట్లే. ఎవరు సహాయం చేస్తున్నారు? ఆత్మనే మూలుగుచున్నాడు, ఆత్మ మనకి సహాయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు అండి. మరి ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తూ, మనలో మనకి సహాయం చేస్తూ, ఏలయనగా మనము ఎట్లా మూలగాలో, అంటే దేనికోసం ప్రార్థన చేయాలో, ఎట్లా ప్రార్థన చేయాలో, అసలు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని మనము ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, అది కేవలం మనం ఎదుర్కొంటున్న ఈ లోకానుసరమైన పరిస్థితి కాకపోవచ్చు, పర్సనల్ కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మరి
కుటుంబ పరంగానే కావచ్చు, వాట్ ఎవర్ ద ఏరియా యువర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, వాటి నిమిత్తం యుక్తంగా మన ద్వారా ప్రార్థన జరిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి మనం అప్పచెప్పినప్పుడు ఆయన మరి మన ద్వారా ప్రార్థన జరిగించుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. అది కూడా ఎలాంటి ప్రార్థన తెలుసా? తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన. అందుకోసమే మనం ఏం చేస్తామంటే, ప్రభా నాకు తెలియదు ప్రభా, నన్ను ప్రార్థన చేసాం. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు మేము సమర్పించుకుంటాం, ప్రభా మరి నా మాట కాదు ప్రభా నీ మాట అని మనం ప్రార్థన చేసి చెప్తాం దేవునికి. సరే, వచ్చేది నా మాటనో దేవుని ఆత్మనో ఆ తర్వాత విషయం, కానీ ప్రార్థన మాత్రం ప్రభా నా మాట కాదు, నన్ను మరుగుపరిచి నా ద్వారా మాట్లాడు. ఇదిగో నీ దాసుడు మాట్లాడుతుంటుండగా ఆ బిడ్డను మరుగుపరిచి నువ్వు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఆ రీతిగానే ఇక్కడ కూడా ఆత్మదేవుడు మనలోకి వెళ్ళి మరి మూలుగుతాడు, ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. అది ఎలాంటి విజ్ఞాపన అంటే తండ్రి చిత్తానుసారమైన విజ్ఞాపన. మన సొంత జ్ఞానం కాదు, ఇంకా మన సొంత ఆలోచన కాదు. మనం ఏంటంటే నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి, ఇదైతే బాగుండు, అట్లా చేయి ప్రభా, ఇట్లా చేయని మన ప్రార్థనలు సైతం దేవుడిని గైడ్ చేసినట్టు ఉంటుంది. ప్రభా ఇలా చేయి, ఇలా అయితే అలా అవుతుందేమో, మరి అందుకోసం ఇలా చేయి ప్రభా, అలా చేయని నోటితో చేస్తూ ఉంటాం. సో మన నోటితో చేసే ప్రార్థనలు మరి ఏమైపోతాయంటే అది జవాబు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అస్తవ్యస్తం అయిపోతుంది, మనం బాధపడతాం, మన విశ్వాసం కోల్పోతాం. కానీ ఇక్కడ ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆత్మదేవుడు తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన మన ద్వారా జరిపించుకుంటాడు. నేనేమంటానంటే, నువ్వు ప్రార్థన చేసే ముందు కూడా ప్రార్థన చేయి, ఆత్మదేవుడికి అప్పచెప్పు. ఇదొకటి ఆచరణ అంటే నువ్వు నీ ప్రార్థన జీవితంలో ఇది కూడా అవలంబించుకో. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లైక్ ప్రభా ఇదిగో తండ్రి నాకేం ప్రార్థన చేయదు తెలియదు, నాకు సహాయం చేయ ప్రభా, ఇదిగో ప్రార్థిస్తుండగా నాకు సహాయం చేయ ప్రభా, నాలో ఉన్న ఆత్మదేవ నాకు సహాయం చేయు ప్రభా అని నువ్వు ఆత్మదేవుని సహాయం తీసుకొని తన చిత్తానుసారమైన ప్రార్థన చేసినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, నీకు జవాబు కూడా వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ తర్వాత చూస్తే 28వ వచనంలో అన్ని సమకూర్చి జరిపిస్తానంటున్నాడు. నీ జీవితంలో మంచైందా, చెడైందా, కీడైందా, నష్టమైందా, ఏమి జరుగుతుందో జరగనివ్వండి, కానీ ఒక్కటి నమ్మండి, ప్రభా ఇదైతే జరుగుతుంది, ఈ నష్టం వచ్చింది, ఇది బాధ అయింది, ఇది మంచైంది, ఇది కీడైంది, కానీ ప్రభా నీకు అప్పచెప్తున్నాను, ఈ దీన్ని కూడా మేలుగా మార్చే దేవుడవు మనకున్నావని ఈ రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఎందుకనగా ప్రతిదానికి ఎందుకు నెగిటివ్స్ కాదండి, అన్ని ఎందుకు అనే మాటలు పాజిటివ్గానే మన మేలు కొరకే మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవుటకు దేవుడు ఎవరిని తన కుమారుడు చేస్తాడు. అంటే ఇప్పుడు మన పెద్దవాడు మనకు పైన ఉన్నాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని తెలుసుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని నిర్ణయించుకున్న దేవుడు, పిలిచిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా అండి? నీతిమంతులుగా మార్చుతున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా అండి? మహిమపరుస్తాడు. ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద గ్లోరిఫికేషన్. ఇదంతా ప్రాసెస్. మనల్ని ఎందుకు ఆయన బిడ్డగా తీసుకున్నాడు అంటే, మనము కోల్పోయిన మహిమ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, మనం కోల్పోయిన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనము తెలిసి తెలియకుండా తెచ్చుకునే కావచ్చు, లోకం ద్వారా వచ్చిందే కావచ్చు, దేవుడైతే మనకి మేలు చేయాలని చూస్తున్నాడు, సమస్తము సమకూర్చి జరిపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి అన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఇదండి నిజమైన ప్రేమ. యేసయ్య ప్రేమ గురించి అయితే మనం ఎప్పుడు సిలువనే, కానీ తండ్రి ప్రేమలో ఉన్న సత్యాలు మనం ఈరోజు తెలుసుకున్నాం కదండి. అందుకే అంటున్నాను, నీకు ప్రేమ లేదనిపిస్తుందా? నేను ప్రేమించలేకపోతున్నాను అనుకుంటున్నావా? లేకపోతే నిన్నెవరు ప్రేమించట్లేదని బాధపడుతున్నావా? ప్రతిసారి నీకు ఆ తలంపు వచ్చిన ప్రతిసారి ఈ 8వ అధ్యాయాన్ని ధ్యానించమని, ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని ధ్యానించమని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు. నీ ప్రేమ చేత మమ్మల్ని మరొక్కసారి ఆలింగనం చేసుకున్నందుకు వందనాలు, మమ్మల్ని ముట్టినందుకు వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, నీ శక్తితో నీ ప్రేమతో మమ్మల్ని నింపినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన జరిగించుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును.